చూస్తానే టైం దగ్గర పడుతుంది. అదిగో ఇదిగో అంటానే ముహూర్తం ముంచుకొచ్చేస్తుంది. అందుకే లీడర్లంతా దుమ్ము లేపుతున్నారు. మీటింగుల మీద మీటింగులు పెడతా మాటలతో మతాబులు పేలుస్తున్నారు. ఆపోజిట్ పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారు. జనానికి వరాలు ఇస్తున్నారు. వాడవాడలా ఇప్పుడు మైకులు మోతలు మోగుతున్నాయి. అందరికతేమో కానీ సీఎం జగన్ గారు ప్రచారం మాత్రం వేరే లెవెల్లో సాగుతుంది. సీఎం జగన్ సారు ఎక్కడికి పోయినా ఫ్యాన్ పార్టీ దండు సీమల దండు లెక్క కదిలిపోతున్నది. సారు బస్సుకు బాటపోంటి పబ్లిక్ బారులు తీరి స్వాగతం పలుకుతున్నారు. 13వ రోజు బస్సు యాత్ర ఇంకింత జోరుగా నడిచింది. సత్తెనపల్లి మండలం ధూళిపాలకెళ్లి రోడ్ షో ఘనంగా సాగింది. సీఎం సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ జైలు కొట్టిండ్రు. ఆపది సాపది చెప్పుకునేందుకు రోడ్డు పక్క పొంచే నిలబడి ఎదురు చూసిర్రు. సీఎం సారు వస్తున్నాడని మంత్రి అంబటి సారు ఒకటి వెనక ఒకటి 24 క్రేన్లతోని పెద్ద పెద్ద దండలు ఏలాడి తీసిండు. అగా చూడరే దండలన్నీ బాట పోయించి ఎంత ఘనంగా కనిపిస్తున్నాయో. ఇంగా దిక్కు ఇన్నొద్దులు ఇరుగమరగ కొట్టిన ఎండదేవుడు సెలవు తీసుకున్నట్టు ఏ స్టాలకు వాన అందుకున్నది. గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డుల సీఎం జగన్ సారు పెట్టుకున్న సిద్ధం మీటింగ్ కాడ కూడా పొట్టు కొట్టింది వాన. అయినా సుత పబ్లిక్ ఎవ్వరు వెనకకు తగ్గలేదు. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కిక్కిర్సిండ్రు. మీటింగ్ లో సీఎం సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఇక ఎప్పటి లెక్కనే పొత్తులు కూడిన దోస్తులకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఈ అబద్ధాల బాబుకు 2 వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. అంతేకాదు ఎగస్ పార్టీ వాళ్ళంతా బదురుకని పుణ్యానికి ఇవిస్తాం అని చెప్పుకుంటా లేని ముచ్చట్లు చెప్తారు. అవన్నీ నమ్మకుర్రి, నమ్మి ఆగం కాకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. ఇంకో దిక్కుకి నెల 25వ తారీఖు నాడు పులివెందుల నామినేషన్ వేస్తాడట సీఎం సారు. 24తోని బస్సు యాత్ర ముగుస్తుంది కాబట్టి అట్నుంచటే శ్రీకాకుళం కేంచి పులివెందులకు పోయి నామినేషన్ వేస్తాడట. సరే కాదట్టుండని గాని సారు బస్సు యాత్ర మాత్రం యమ రువ్వడిగా సాగుతాంది. సమస్యలు చెప్పుకునేటోళ్లకు సీఎం సారు భరోసా ఇస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, అన్ని తీర్ల అన్న లెక్క అరుచుకుంటున్నాడు. అందుకే మస్తు సంబరపడతారు పబ్లిక్.